అర్థం చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ఒకే అంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాశ్చర్యంగా నిలబడినగా మీ నాయన మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలము నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఉన్నాను. నా జ్ఞాపకం ఉన్నంత మటుకు లూకాసు వార్త 17వ అధ్యాయమే శుక్రవారము ధ్యానించాం. 5-6 వచనాలను ధ్యానించాం. వితౌట్ నాకు తెలియకుండానే మరి కింది భాగంలోకి వచ్చాను. లాస్ట్ టైం చదివినప్పుడు మరి బాగుంది, ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు అనుకోని రీతిగా ఈరోజే వస్తుందని ఐ డింట్ ఎక్స్పెక్ట్. మరలా నా దృష్టిని దేవుడు అక్కడ నిలిచిన్నప్పుడు ఈ యొక్క సాయంకాల సమయంలో ఆ అంశాన్ని నేను తీసుకున్నాను. ఈ 17వ అధ్యాయంలో వచ్చినప్పుడు యేసు ప్రభు వారి యొక్క మరి పరిచయ విషయంలో, యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచయ కాలంలో జరిగిన సంగతులు, ప్రభు బోధనలు వచ్చి ఇక్కడ రాస్తున్నాడు. ప్రభు యొక్క అద్భుత కార్యముల గురించి లూకాసు వార్తికుడు రాస్తున్నాడు. మొదట చూసినప్పుడు పిల్లరా, మరి ప్రభు శిష్యులతో బోధిస్తున్న విషయం ఏంటంటే పిల్లరా, ఒకటి పాప విషయములో వీఆర్ బౌండ్ టు బీ టెంప్టెడ్, శోధింపబడ్డము, పాపములో పడిపోవడము, అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయన్న విషయాన్ని శిష్యులకు ప్రభు బోధిస్తున్నట్టుగా చూస్తాం. కానీ ఒక విషయాన్ని అంటాడు ఏంటంటే, మనము పాపములో పడిపోయే అతి పరిస్థితులు వచ్చినాం కాదు, కానీ ఎవరి వల్ల వస్తుందో వాడికి దేవుడు గొప్ప శాపం అంటాడు. వాడి మెడకు తిరిగాటి రాయి గట్టి వాడి సముద్రంలో పడిపోయడము మేలు అంటాడు. అంటే వాడికి ఈ డూమ్ టు డిస్ట్రక్షన్, వాడు నాశనం తప్ప ఇంకేం కాదు, పాపంలో పడేసేవాడు అన్న విషయాన్ని చెప్తాడు. అంతే తర్వాత సహోదరుని క్షమించే విషయాల్లో ప్రభు అంటాడు ఏంటంటే, నీ సహోదరుడు ఒకవేళ నీకు వ్యతిరేకంగా పాపము చేస్తే go and rebuke him అంటాడు. Before forgiveness, God says rebuke. If you repent, then you forgive him and you will get your brother. నీ యొక్క సహోదరుని పొందుకుంటావు కాబట్టి అంటాడు. ఒకవేళ నీ సహోదరుడు 7 మార్లు నీకు ఒక రోజులో పాపం చేసి తిరిగి వచ్చి 7 మార్లు మారు మనసు పొందానంటే 7 మార్లు కూడా క్షమించమని ప్రభు చెప్పినట్టుగా చూస్తాం. ఇదంతా జరుగుతుంది పిల్లలు. ఈ వాక్య భాగంలో కిందికి వెళ్తున్నప్పుడు నేను ఐ విల్ స్టిక్ ఆన్ టు మై వర్డ్. ఇప్పుడు నేను తీసుకున్న వాక్య భాగంలోనే ఉన్నాను, ఇంకా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. యేసు ప్రభు వారు చూసినప్పుడు ఇక్కడ ఈ వాజ్ ఆన్ హిస్ వే టు యెరూషలేం. ఈ మాట నన్ను చాలా ప్రభావితం చేస్తుంది. చాలా సందర్భాల్లో, చాలా సంఘటనలో మరి యేసు ప్రభు వారు ఎక్కడ జరిగిన కార్యములైనా కూడా హీ వాజ్ హెడింగ్ టువర్డ్స్ యెరూషలేం కదా. యేసు ప్రభు వారి ప్రయాణముల గురించి మాట్లాడుతున్నప్పుడు యెరూషలేం వస్తుంది ముందట. ఆయన జర్నీ అంతట్లో కూడా ది హైలైట్ పార్ట్ ఏంటంటే జెరూసలేం. ఎందుకంటే జెరూసలేంకి వెళ్ళాలి, అక్కడ సిలువ వేయబడాలి. కాబట్టి మానవాళి విమోచన కొరకు జరగబోయే కార్యములో, ఈ మధ్య కార్యంలో జరిగేటన్నీ కూడా ఈ మధ్యలో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. బట్ ద ఎండింగ్ మినిస్ట్రీ ఏదైతే చివరిగా ఆయన చేయవలసింది ఏదైతే ఉందో అది యెరూషలేంలో చేయదు. హీ వాజ్ ఆన్ ది వే టు జెరూసలేం అంటాడు. ఎప్పుడే సిలువ కార్యం కాదు, కానీ ఆ సిలువ కార్యం వైపు ప్రభు వెళ్తున్నాడు. మధ్యలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఆ సంఘటనల గురించి చెప్తున్నాడు. మన యెరూషలేం వెళ్తున్నప్పుడు ప్రభుని గురించి మాట్లాడినప్పుడు అక్కడ అంటాడు కదా, హీ వాజ్ గోయింగ్ త్రూ ది బోర్డర్స్ ఆఫ్ సమరయ అండ్ గలిలీ అంట. నిజంగా ఇది చదువుతున్నప్పుడు గాడ్ వాజ్ రివీలింగ్ ఆయన మెయిన్ మిషన్ ఇన్ ది జెరూసలేం, సిలువ కార్యము. రెండోదిగా చూసినప్పుడు 2 ప్రాంతాలను అక్కడ చెప్తాడు. బోర్డర్ గుండా సమరియా అంటాడు, తర్వాత గలిలీ అంటాడు. గలిలీలో యూదులు ఉంటారు, సమరియలో యూదులకు పడని వారు ఉంటారు. అంటే ప్రభు పరిచర్య ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఒక తెగ కానీ ఒకరికి కాదు. ఎందుకంటే యేసు ప్రభు ఎందుకు వచ్చారమో, ఇదిగో లోక పాపమును తీసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సమరయల పాపము, గలిలీల ప్రాంతం, అందరి పాపాలు కూడా తీసుకెళ్ళడానికి వచ్చాడు. కాబట్టి దెర్ ఇస్ నో డిఫరెన్స్. ప్రభుకు అన్ని ప్రాంతాలను కూడా కవర్ చేయాలి. హీ హ్యాస్ టు కవర్ ఎంటైర్ నేషన్, ప్రపంచాన్ని కవర్ చేయాలి. కాబట్టి అంటే కదా, హీ వాజ్ గోయింగ్ త్రూ ది బోర్డర్ ఆఫ్ సమరియా అండ్ గలిలీ.
వర్షంలో నిజంగా ఏముంది ఇందులో అనుకుంటే ఏం లేదు, చాలా ఉంది ప్రభు యొక్క మినిస్ట్రీ. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కేవలం ఆయన యూదుల్ని కాదు కానీ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. యూదులకు వ్యతిరేకులైన వారికి కూడా ఆయన రక్షణ చూపించడానికి వచ్చాడు. అక్కడ సమరియా, అక్కడ మెన్షన్ ఆన్ ది వే టు జెరూసలేం. ఆ జెరూసలేంకి వెళ్ళేటప్పుడు సమరియా వాళ్ళు ఉన్నారు, గలిలీ వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళతో పాటు మనం కూడా ఉన్నాం. హల్లెలూయా కదా, మన కోసం కూడా శిలువ కార్యం కాబట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ పిల్లరా ఇక్కడ ఇంకో చక్కని మాట అంటాడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. ఇక్కడ ఈ వాజ్ గోయింగ్ పిల్లలు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక సందర్భాన్ని గమనించినప్పుడు చూసినప్పుడు ఆయన దగ్గరకు 10 మంది కుష్ఠరోగులు వచ్చినట్టుగా చూస్తాడు. వాళ్ళకి ఏకలేస్తారు కదా, ఏమన్నారు? ప్రభువా మమ్మల్ని కరుణించమన్నారు. సరే ప్రభు అన్నాడు, వారితో చెప్పిన మాట ఏంటంటే మీరు వెళ్ళి యాజకుని చూపించుకోమన్నాడు. ఎందుకు యాజకునికి చూపించాలి అని కనుక మనం ఆలోచిస్తే కనుక దేవుని వాక్యం చూసినప్పుడు ఎవరినైనా కూడా ఈ కుష్టు వచ్చిన వారు శుద్ధి పొందినప్పుడు దాని కన్ఫర్మేషన్ యాజకులు చేయాలి. వీళ్ళు అపవిత్రమైంది అది కుష్టు వచ్చినప్పుడు. దాన్ని ఒకవేళ ఇఫ్ దే హ్యావ్ టు బి డిక్లేర్డ్ క్లీన్, ఇట్ హ్యాస్ టు బి డన్ బై ఎ ప్రీస్ట్. ఒక యాజకుడు మరి శుద్ధుడైందంటే కానీ శుద్ధుడుగా సమాజంలో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. అందుకే ప్రభు అంటాడు మీరు వెళ్ళి యాజకునికి జీవించుకోండి అంటాడు. దేవర్ ఆన్ ది వే. వాళ్ళు వెళ్తున్నప్పుడు వారు స్వస్థత పొందినట్టుగా చూస్తాం. 10 మంది స్వస్థత పొందారు. అందులోంచి అక్కడ మాత్రమే తిరిగి వచ్చాడు ప్రభు దగ్గరికి. వచ్చినవాడు ప్రభువును స్తుతిస్తూ వచ్చాడంట, ప్రభువును ఆరాధిస్తూ ప్రభు కృతజ్ఞత చెప్పడానికి వచ్చినట్టుగా చూస్తాం. ప్రభు కృతజ్ఞత చెల్లించినప్పుడు ప్రభు అక్కడ ఒక మాట అంటాడు. 10 మంది స్వస్థత పొందారే, ఆ 9 మంది ఎక్కడా అని అడిగారంట. బహుశా వాడిని అడిగాడేమో, వచ్చిన వాడిని అడిగాడేమో, బాబు మీరు వచ్చింది 10 కదరా, మళ్ళీ తిరిగి వచ్చింది ఒక్కటే కదా, ఇంకా 9 మంది ఎక్కడా అని అడిగాడేమో బహుశా. ఇక్కడ అడుగుతున్నప్పుడు తెలియదు కాబట్టి ఈ అన్యుడు వచ్చిన వాడు కూడా పిల్లలు చూసినప్పుడు క్లారిటీగా చెప్తాడు. ఏంటంటే పిల్లరా ఎందుకు ఆ సమరయాన్ని అంటే వచ్చినవాడు సమరయుడు కదా, సమారిటన్. అన్యుడు కృతజ్ఞత, ఈ అన్యుడికి మాత్రమే కృతజ్ఞత చెల్లించడానికి ప్రభు యొద్దకు వచ్చాడా అని ప్రభు అడుగుతాడు కదా. ఎందుకంటే ప్రభు ఆయన ఎవరు వచ్చారు ఎవరు చెప్పారు అని ఇంపార్టెంట్ కాదు, ఎవరు వచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కొద్దిమందిగా వచ్చారు, ఎంతమంది సంఘంలో ఇంపార్టెంట్, ఎంతమంది వచ్చారనేది ప్రభుకి ఇంపార్టెంట్. హల్లెలూయా, దేవుని స్తోత్రం. గాడ్ వాచెస్ ఎవ్రీథింగ్. ఒక్కడే కృతజ్ఞత చెప్పడానికి వచ్చాడా అని చెప్తూ ఆ తర్వాత అతనితో చెప్పిన మాట, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నువ్వు వెళ్ళమని చెప్పు. నేను నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us try to learn some spiritual మీనింగ్. ఇంకా నేర్చుకోండి. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీరు మొట్టమొదటిగా చూసినప్పుడు పిల్లరా లెట్ us go ఒకసారి 12వ వచనానికి వెళ్దాం. ఇప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆయన ఒక గ్రామములో ఉండగా అనే మాట లేదమ్మా. బైబిల్ గ్రంథంలో ఏ మాట కూడా వ్యర్థంగా రాదు. వై హీ వాస్ ఎంటరింగ్ ఇంటూ ఎ విలేజ్. ప్రతి మాటలో దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆయన ఒక ఊర్లో ఉన్నాడు, ఏదో స్టోరీ చెప్పినట్టు చెప్పట్లేదమ్మా. వై హీ వాస్ ఎంటరింగ్ ది విలేజ్ అంటే దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇంకా గ్రామంలోకి ప్రభు ప్రవేశించలేదు. గ్రామం పొలిమేరలోనే ఉన్నాడు, బయటనే ఉన్నాడు. బయట జరిగిన సంఘటన అంతే కదమ్మా, ఊర్లో జరగలేదు, బయట జరిగింది. బయట ఎందుకు ఊర్లో జరగలేదు సంఘటన, ఎందుకు ఇంత స్పెసిఫిక్ అయ్యగారు ఈ బయట నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే కుష్ఠరోగులు సమాజంలో ఉండడానికి పర్మిషన్, దే హ్యావ్ టు స్టే అవుట్ సైడ్, దే కెనాట్ కమ్ ఇన్. దట్ ఇస్ ద రీజన్ ది ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ అవుట్సైడ్ ద విలేజ్. ప్రభు నిజంగా రాయించినవాడు, ఆత్మ రాయించినవాడు. ప్రతి మాటలో అందులో సత్యం ఉంది, ఇది సత్యవాక్యము. దిస్ ఇస్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కాబట్టి ఇందులో ఏదో కల్పితంగా చెప్పేసి ఏదో కలిపి స్టోరీలు చెప్పేది కాదు కాబట్టి అందుకే అంటాడు ప్రభు ఇంకా గ్రామంలో ప్రవేశించక ముందే బయట ఉన్న వారితో ఈజ్ డీలింగ్ విత్ ది అవుట్సైడర్స్, నాట్ ది ఇన్సైడర్స్. God is dealing with the outsiders. దేవుని వాక్యం మనం చూసినప్పుడు అవుట్ సైడర్స్ కూడా పిల్లరా ఈవెన్ దో
ప్రభు ఆ గ్రామంలో ప్రవేశించలేదు, ఆ గ్రామంలో ప్రభు వెళ్ళలేదు, ఇంకా బయటనే ఉన్నాడు. కానీ ఒక విషయం చూస్తే పిల్లరా, వారు ప్రభుకు దగ్గర రాదు. ఏమంటారు? ఏమైందమ్మా తర్వాత ఏముంది? దూరముగా. Even though Jesus is outside, they are staying away from the Lord. ప్రభుకు దూరముగా ఉన్నారు. ఆ దూరము నుంచే ప్రభు ఎందుకంటే they are not allowed to come near to Jesus. యేసు ప్రభు దగ్గరికి ఎవరి దగ్గరికి వారు రావడానికి వారు పర్మిషన్ లేదు. దూరంగా ఉండి ఏమంటారు? యేసు ప్రభువా మమ్మను కరుణించమంటాడు. అవుట్ సైడ్లో ఉన్నప్పుడు, బయట ఉన్నవారు దూరంగానే ఉంటూ, ఇంకా ప్రభు ఊర్లోకి వెళ్ళలేదు, ప్రభు దగ్గరికి రాకుండా దూరంగానే ఉంటూ, ప్రభువా మమ్మల్ని కరుణించవా, have mercy. నిజంగా ఈరోజు చూపుతారా వండర్ఫుల్ థింగ్ పిల్లలు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మొరపెడుతున్నారు. చాలాసార్లు ఈరోజు మొరపెట్టడం రాదు పిల్లలు. ప్రభువుకు సమీపముగా రాలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా మొరపెడితే దేవుడు కనికరము చూపించేవాడు. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు, ప్రభు ఆ కనికరము చూపించడానికి వచ్చాడు. ఆయన కనికరమును, కృపను ఆ సిలువలో చూపించడానికి వచ్చాడు. కృప అంటే ఎవరైతే కనికరముకు పాత్రలు కారో వారి మీద కృప చూపించడానికి ఆయన యెరూషలేమునకు వెళ్తున్నాడు. హల్లెలూయా. Don't deserve the mercy. Is getting mercy on that cross. ఎలా అంటారా? ఒకసారి చూద్దామా. ఎఫ్ఎస్సి పత్రిక వెళ్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం. నా దగ్గర ఏం రెఫరెన్స్ లేదమ్మా, నా దగ్గర ఒక పేపర్ కూడా లేదు. నాకు జస్ట్ దేవుడు నాకు ఇచ్చాడు, అది తీసుకొని వచ్చేసాను. నాకు టైం లేకుండా కొంచెం బిజీగా ఉన్నాను ఈరోజు. దేవుడు నాకు ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. చాలా వండర్ఫుల్ వర్స్ అప్పుడు చూడు. మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మన స్థితిగతులు చూసినప్పుడు వారిలాగే ఉన్నారు. వారు ప్రభువు ఊరి బయట ఉన్నా కూడా, ఆ భూరి బయట కూడా ప్రభు దగ్గరికి వచ్చే స్థితిలో ఈరోజు మనం ఎలా ఉంటే చచ్చిన స్థితిలో ఉన్నాము. ఎందుకు చచ్చామంటే పాపం వల్ల చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో సహా మనల్ని బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. దట్స్ ఎ మర్సీ. You want the mercy, you have to cry out. చాలాసార్లు ఏం చేస్తారంటే, ఏం లేదు ఊరికినే రాదమ్మా. యూ హ్యావ్ టు క్రై ఈవెన్ దో యు ఆర్ అవే ఫ్రమ్ ది గాడ్. దేవునికి నువ్వు దూరంగా ఉన్నా, దేవునికి దగ్గర నువ్వు వచ్చే పరిస్థితి లేకున్నా, దేవుని దృష్టిలో ఎంత పాపము చేసినా, ఎంత దూరంగా ఉన్నా కూడా యూ హ్యావ్ టు క్రై అవుట్. దేవుని కృప నీ మీద ఉండాలంటే దేవునికి నువ్వు మొరపెట్టగాలి. దేవుని యేసు ప్రభువా నా మీద కనికరము చూపించమన్నప్పుడు కనికరం గల దేవుడు కనికరము చూపించను. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ కనికరం చూపిస్తారు, చెప్పిన వాళ్ళ గురించి గ్యారెంటీ. హల్లెలూయా. స్తోత్రం. ఎంత గట్టిగా చెప్తా నచ్చింది. ఇక్కడ మెల్లగలేదు, అక్కడ గట్టిగానే. బహుశా దూరంలో అంటే ఇఫ్ గాడ్ దే వాంట్ జీసస్ టు హియర్ దెమ్, దే హ్యావ్ టు క్రై అవుట్. ఇక్కడే ఉండు, క్రై అవుట్లో ఉండమంటే ఇక్కడే ఉంటాను పిల్లలు, ఇక్కడే ఉంటాను. భర్తమే అంత పిల్లలు ఎరుకో పట్టదు, ఎరుకో ఉన్నప్పుడు మార్గమధ్యంలో ఉన్నాడు, మార్గ పక్కన ఉన్నాడు, అడుక్కునేవాడు. పాపం జనసమూహం ఎక్కువ కనపడుతుంది, గుడ్డివాడు కనపడతలేదు, వినపడుతుంది, గమనిస్తున్నాడు. ఏంటి ఇంత సందడిగా ఉంది, ఇంత జనాంగము ఈ ఎరుకో దగ్గరికి ఎలా వచ్చారు అంటే అన్న చెప్పారేమో, యేసయ్య వస్తున్నాడు, యేసయ్య గురించి విన్నాడేమో. యేసయ్య ఏం చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు అనుకున్న వెంటనే కేకలు వేయడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు. హ్యావ్ మర్సీ. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ మర్సీ యూ హ్యావ్ టు క్రై అవుట్. నేను దేవునికి మొరపెట్టను, నాకు కనికరం కావాలంటే మాత్రం ఎవరు చేయరు. యూ హ్యావ్ టు క్రై అవుట్. బిగ్గరగా దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నప్పుడు, అందులోకి నేను పోని సమయం లేదు కానీ అంటాడు కదా. అది చూసినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అంటారంట, పిల్లరా, వెన్ యూ క్రైయింగ్ అవుట్ టు ది గాడ్ యూ విల్ హ్యావ్ సమ్ ఆబ్స్ట్రక్షన్స్. పక్కకున్నాడు, హే గమనిండరా బాబు, నువ్వు దేవునికి మొర పెడుతున్నప్పుడు సాతాను ఊరికి వదలదప్ప.
దాని పని అది చేస్తుంది. నిన్ను ఎలా ఆపాలో తెలుస్తుంది. ఎందుకంటే ఆ మొర అక్కడ వెళ్ళిపోయిందంటే నీకు అద్భుతం కార్యం జరిగిపోతుంది. కాబట్టి నీ మొర అక్కడికి వెళ్ళకపోవడానికి హీ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ హీ క్యాన్ డూ. వాడు చేయగలిగిన ప్రతిదీ కూడా, వాడి శక్తిలోని ప్రతిదీ కూడా నీ మొరను దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఆపుతాడు. వాడి పని వాడు చేస్తుంటాడు. హీ విల్ క్రియేట్ దట్ గ్యాప్. నీకు దేవునికి మధ్యలో ఆ గ్యాప్ని క్రియేట్ చేస్తూనే ఉంటాడు. నీ మొర అటు వెళ్ళకుండా. కానీ అంటాడు మరీ బిగ్గరగా ఎంత వాడిని అదుపు చేస్తుంటే, మరీ బిగ్గరగా ఈ కుష్ఠరోగులు ఏ రీతిగా అయితే అరుస్తున్నారో అదే రీతిగా వస్క్రాయింగ్ దావీదు కుమారుడా నన్ను కరుణించమనవుడు. నువ్వు అలా మొర పెడితే దేవుడు నీ మొర దేవుని యొక్క జర్నీని it will halt like anything. Maybe అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియదేమో. God says my journey halts here because of his crying. ప్రభు అక్కడ ఆగి అన్నాడంట, yes నేను గొప్ప కార్యం చేయబోతున్నాను. ఆ కార్యములో నీ యొక్క అద్భుతము కూడా ఒక భాగమే. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎంత బిజీ ఉన్నా, దేవుడు ఎంత పని ఉన్నా కూడా, ఇఫ్ యు క్రై అవుట్, గాడ్ వాల్యూస్ యువర్ క్రై. నీ మొర దేవునికి విలువైంది పిల్లరా. లోకంలో మనకి విలువ కాకపోవచ్చు, కానీ నీ దేవునికి నీ మొర విలువైంది. కాబట్టి విల్ స్టాప్ దేర్. యెరూషలేము అది గొప్ప కార్యానికి వెళ్తున్నాడు, లోకాన్ని విమోచించడానికి వెళ్తున్నాడు. కానీ ఈవెన్ దో స్మాల్ థింగ్స్ matter to God. వేరటోనికి ఎవడు పరపడపడచ్చు కానీ దేవునికి ఇట్ మ్యాటర్స్. నీకు చిన్న విషయమే కావచ్చు, కానీ ఇఫ్ యూ క్రై అవుట్ టు గాడ్ ఇట్ మ్యాటర్స్ టు గాడ్. దేవునికి అది విలువైందే. దేవుడు ఏది కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఈ మొరను నేను మొర దగ్గర ఫస్ట్ అక్కడనే ఉన్నాను. అంతే అడవును దేవుని వాక్యంలో దేవుడు లెట్ మీ గో కిందికి వెళ్తాడు. అలా మొర పెడుతున్నప్పుడు పిల్లరా నేను వస్తాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ హాఫ్ టైం వెళ్ళిపోయింది. అది ఇప్పుడు మొర పెడుతున్నప్పుడు రెండోదిగా చూసినప్పుడు ప్రభు అని చూసినప్పుడు ప్రభు అక్కడ ఆగాడు. మొర పెడతాడు ప్రభు. ఆ మొరను దాటి వెళ్ళేవాడు కాదు. ఎంత కనికరంగా వాడంటే, ఎంత కృప కలిగిన వాడు. ఈ విల్ నాట్ క్రాస్ వితౌట్ హ్యావింగ్ మర్సీ. ఆయన కనికరము చూంచకుండా కనికరించు అన్నప్పుడు ఆ కనికరము చూంచే వెళ్ళేవాడు. కాబట్టి అక్కడ ఆగి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకోండి. గో అండ్ షో యువర్ సెల్ఫ్ టు ది ప్రీస్ట్. ఇక్కడ ఒక చక్కని వండర్ఫుల్ ప్రేయర్. 10 మంది వచ్చారు, 10 మంది మొరపెడుతున్నారు. దేవుడు 10 మందితో చెప్పాడు, ఎస్ మిమ్మల్ని ఒకవేళ గనక పరిశుద్ధులుగా డిక్లేర్ చేయాలంటే ఇట్ ఈస్ ది వర్క్ ఆఫ్ ది ప్రీస్ట్. ప్రీస్ట్ షుడ్ డిక్లేర్ దెమ్ దట్ దే ఆర్ క్లీన్. వాళ్ళు పరిశుద్ధులు అయ్యారు అనే సంగతి ఆయన చేయాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళండి రా బాబు. ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ. నాకు ఒక చాలా వండర్ఫుల్ విషయం కనపడదు. ఏంటంటే పిల్లరా, 10 మందిలో ఎవడికి కూడా అంత గొప్ప విశ్వాసం లేదు. మీరు అనొచ్చు, ఏం గొప్ప విశ్వాసం ఉంది కదా అని అనొచ్చు. 10 మందిలో గొప్ప విశ్వాసులే. ఈరోజు వచ్చిన వాళ్ళందరం గొప్ప విశ్వాసులమే. ఎవరం తక్కలేదు. నువ్వు తక్కువ, నేను ఎక్కువేం లేదు. నేనైనా నువ్వైనా అందరం వీఆర్ ఈక్వల్. ఆల్ ఆర్ గుడ్ బిలీవర్స్. దేవునిలో చక్కని నమ్మకము కలిగిన వారు అంటాను నేను. మీరు అడగొచ్చు ఎందుకు. ఎందుకంటే చూద్దాం ఒకసారి కింద వాక్యం. నేను ఐ జస్ట్ గివ్ యూ మై క్లారిటీ. ఒకసారి 14వ వచనం కదా. ఇది ప్రభు చెప్పిన మాట. దిస్ ఇస్ ది గాడ్స్ వర్డ్. దిస్ వాస్ ది గాడ్స్ వర్డ్. వారు వెళ్ళుచుండగా దే వేర్ నాట్ క్లెన్స్డ్. వేర్ దే వేర్, వాళ్ళు ఉన్న చోట వాళ్ళు శుద్ధులైంటున్నాము. వాక్యం చాలా క్లారిటీగా రాస్తారు. God said go. వారు వెళ్ళుచుండగా శుద్ధులైనారు. ఎందుకు నేను గొప్ప విశ్వాసులు అన్నారంటే
when they started their journey towards the temple, యాజకుని దగ్గరికి వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు వారు ఇంకా కుష్టి కలిగి ఉన్నారు. They are not healed. Even though they asked for the mercy. కదా, అవునా కదా? ప్రభువుని కనికరం అడిగాడు, ప్రభు కనికరం చూపించాడు, ప్రభు కనికరం చేశాడు, కూడా స్వస్థత పొందాడు. కానీ వారు అక్కడే ఉన్నప్పుడు వారికి స్వస్థత రాలేదు. వాక్యం క్లారిటీగా చెప్తుంది, వారు వెళ్ళుచుండగా the miracle happened when they executed their faith on Jesus. ప్రభు వెళ్ళమన్నాడు, యాజకుని దగ్గరికి వెళ్ళమన్నాడు. అయ్యా కుస్తీ పెట్టుకొని ఎలా వెళ్ళి చూపించాలి వాడికి అని అడగాలి కదా. నేనైతే అదే అడుగుతున్నాడు 10 మందిలో ఉంటే, అవునా కదా? ఏం ప్రభు, ఎక్కడిదక్కడనే ఉంది, ఏడికి పోవాలి? నెహమాన్ సంగతి తెలుసు కదా, 7 మార్లు మునిగమన్నట్టు. స్టోరీలోకి పోతున్న టైం ఎక్కువ, 2 నిమిషాలు మాత్రం చెప్తాను, ఇక్కడ బాగుంటుంది. ఒకసారి మునిగి లేచాడంట, ఎలా ఉందో అలాగే ఉంది. 2 సార్లు మునిగి లేచాడు, ఎలా ఉందో అలాగే ఉంది. 6 సార్లు మునిగి లేచాడు. దాసుడు చెప్తాడు 7 మార్లు మునిగమని చెప్పాడు. ఆయన చెప్పాడు, ఈ పన్నాడు కూడా ఏముందా, చిన్న పనే కదా, స్నానం చేస్తే ఏం పోతుంది. 6 సార్లు మునిగి లేచినప్పుడు లుక్ వేసింది వాడి సైడ్. బిడ్డ 6 సార్లు అయింది, సేమ్ సిచ్యువేషన్, పోతున్నా, పైకి వచ్చినాక చెప్తాను ఈ సంగతి. అవునా కదా? నేను పైకి వచ్చిన తర్వాత నీకుందిరా రే బాబు, నాకు కనుక పోలేదో 7వ మారు నువ్వు అయిపోయినట్టు. నీ సంగతి ఆయన సంగతి ఇద్దరి సంగతి తేల్చేస్తిగా అనుకుండొచ్చు. మునిగి లేచిన తర్వాత పసిపిల్లవాడి దేహంలో అయిందంట. హల్లెలూయా, వాట్ ఎ వండర్ఫుల్ పిల్లరా, దిస్ ఇస్ ఎ న్యూ బర్త్. యేసు ప్రభు అంటాడు, ఒకడు మరలా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యమును ప్రవేశించడు. నహమాను మరలా జన్మించకపోతే, పసిపిల్లలా లేకపోతే ఆ దేవుని యొక్క గొప్పతనము తెలుసుకోలేడు. హి బికేమ్ లైక్ ఎ చైల్డ్. A process happened when you put your faith in the word of God. God said go, and they were going on the way, even though they're having that leprosy. ఇంకా వారు కుష్ఠును కలిగి ఉన్నా కూడా they were moving according to God's word. Hallelujah. విశ్వాసంలో మీరు చాలాసార్లు అనిపించవచ్చు, ప్రభు నాకేం జరగలేదు, ఏం సాక్ష్యం చెప్పాలి. నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు దేవుడు నీ సాక్ష్యాన్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవుని గుడికి వెళ్తున్న, ప్రభు నేను ఎంతో ఆయాసంతో వెళ్తున్నా, వాట్ షుడ్ ఐ విట్నెస్ అంటే గాడ్ సేస్ బిఫోర్ యూ గో దేర్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ మిరాకిల్ సో దట్ యూ కెన్ ప్రొక్లైమ్ ఇట్. హల్లెలూయా. ఎందుకు విశ్వాసం అంటే కుస్తీ కలిగినా కూడా దే వేర్ గోయింగ్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలాసార్లు ఇది కష్టం, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. శ్రమలో కూడా ప్రభు మాటను పట్టుకొని మాట ప్రకారము నడవడము మామూలు విషయం కాదు పిల్లలు, చాలా కష్టమైన విషయం. యాస్ ఇట్స్ టఫ్ థింగ్, ఇట్స్ అ ఫెయిత్ థింగ్. అది విశ్వాసము. నా ప్రభు చెప్పాడు, ఈ సమస్య వచ్చింది, ఓకే ఎస్ ఐఎమ్ గోయింగ్ త్రూ దట్ ట్రబుల్, ఈ సమస్య గుండా వెళ్ళాను కానీ నా దేవుడు అన్నాడు దీంట్లో నుంచి బయట తీస్తా అన్నాడు. ఐఎమ్ గోయింగ్. అందులో నుంచి బయట ఎప్పుడు వస్తుంటే వెన్ యు ఆర్ ఇన్ ది ప్రాసెస్, ఆ జర్నీలో నువ్వు ఉన్నప్పుడు, ఆ ప్రాసెస్ ఉన్నప్పుడు, ఆ మాట ప్రకారం నువ్వు వెళ్తున్నప్పుడు ఆ సమస్య ఎట్లా వెళ్ళిపోవాలి అట్లే వెళ్ళిపోతుంది. వండర్ఫుల్, దట్స్ వండర్ఫుల్ థింగ్ కదమ్మా. చాలాసార్లు ఏం చేస్తామంటే అది పట్టుకొని కూర్చుంటాం, అక్కడే ఉంటాం కాబట్టి ఈరోజు ఇంకా అద్భుతాలు చూడలేకపోతున్నా. యూ హ్యావ్ టు గో మేక్ ఏ మూవ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. గొప్ప విశ్వాసం. 10 మంది కూడా ఎవరు అడగలేదు. 10 మందిలో ఒకడైనా బహుశా బాబు ఏమని అంటుండేమో, అక్కడ ఇంకో స్టోరీ అవుతుండేమో, కానీ ఎవరని లేదండి. నాకు అనిపించింది బస్ చదువుతుండే ఈ వచ్చిన వాడి గురించి, అది సెకండరీ ఇష్యూ. వచ్చిన వాడు సరే 10 మంది దే వర్ సో గ్రేట్ బిలీవర్స్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని మాటలో ఎంత గొప్ప విశ్వాసం. ప్రభు వెళ్ళమన్నారు, కుష్టిని కలిగే దే వర్ స్టార్టింగ్ ద జర్నీ టు షో ది ప్రీస్ట్. అండ్ వైల్ దే ఆ జర్నీలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు పనిచేసి పోయి చూపించమన్నారు. క్రియలేని విశ్వాసము
హల్లెలూయా, దేవుని స్తోత్రం. చాలా మందికి విశ్వాసం లేదంటే బలమైన విశ్వాసం, మంచి విశ్వాసే, క్రియ కలపరా అంటే క్రియలు కలవ, అక్కడే ప్రాబ్లం వస్తుంది. వెన్ యూ డోంట్ యాడ్ ది డీడ్స్ టు యువర్ ఫెయిత్, యువర్ ఫెయిత్ విల్ డై. విశ్వాసం అక్కడ చచ్చిపోతుంది. యాకోబు అందుకే రాస్తాడు, బాబు విశ్వాసము క్రియలు లేకపోతే ఉపయోగమే లేదురా బాబు, ఎంత విశ్వాసం ఉండి లాభం ఏముంది, నువ్వు క్రియ కలిపితేనే దానికి జీవం వస్తుంది నీ విశ్వాసానికి. వీళ్ళ విశ్వాసానికి వాళ్ళ క్రియ జతపరిచారు, వాళ్ళు మూవ్ అయ్యారు, వారి స్వస్థత పొందారు. చలో ఐఎమ్ కమింగ్ టు లాస్ట్ పాయింట్. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం వచ్చేసినప్పుడు చివరికి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు ఎందుకంటే జనరల్గా ఈ హీరోని చూద్దాం. పిల్లలు ఈ యొక్క స్టోరీలో హీరో ఒక చూద్దాం పిల్లలు 15 వచ్చిన నుంచి మన హీరో కనబడతారు అక్కడ చూడండి. వారిలో ఒకడు, సో స్పెసిఫిక్గా ఆ 10 మందిలో ఒకడు, ఈ సమ్మన్ స్పెషల్. 10 మందిలో ఉన్న వారు 9 మంది ఒక ఎత్తు అయితే ఈ ఒకడు ఇంకో ఎత్తు. ఈజ్ అవుట్ ఆఫ్ వరల్డ్. ఆ 9 మందిలో ఒకడు, ఆ 10 మందిలో ఒకడు ఏం చేశాడంటమ్మా, తనకు స్వస్థత, అక్కడికి యాజకుని దగ్గరికి పోకముందే తనకు స్వస్థత కలిగి, గాడ్స్ వర్డ్ హాస్ డన్ ఎ మిరాకిల్ ఇన్ మై లైఫ్, స్వస్థతను కలిగిన చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చాడు. పిల్లలు మాట ఆపుదాం, కొద్దిగా ఆపుదాం. ఈ వ్యక్తి పిల్లల మధ్యన చూచాడు, తన స్వస్థత పొందాడు. 2 థింగ్స్ అదే, 2 విషయాలు ఉన్నాయి. 9 మంది ఒకటి ఎంచుకున్నారు, 10వాడు ఒకటి ఎంచుకున్నాడు. స్పెషల్ వన్, సమ్మన్ స్పెషల్. ఈ 9 మంది ఏమి ఎంచుకున్నారు? గాడ్ ఇస్ జస్ట్ రివీలింగ్ నౌ, ఇంతవరకు నా దగ్గర మైండ్లో లేదు. 9 మంది ఒకటి ఎంచుకున్నారు, 10వాడు ఇంకోటి. 9 మంది ఏమెంచుకున్నారంటే ఈ సమాజమునకు వారు మేము శుద్ధులమయ్యామని చూపించుకోవడానికి ఆ సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు యాజకుని దగ్గరికి వెళ్ళిపోవాలి, అది తీసేసుకుంటే హాయిగా పబ్లిక్లో కలవచ్చు, హ్యాపీగా జీవించవచ్చు, ఫ్యామిలీలోకి వెళ్ళొచ్చు, భార్య పిల్లలతో ఉండొచ్చు, అన్నదమ్ములతో అందరితో కలవచ్చు. ప్రభు కార్యం చేశాడు. కార్యం జరిగిన ఊరికి వెళ్ళారు బికాస్ ఆఫ్ ద ఫెయిత్. దేవుడు చేసేటంటే వారు విశ్వాసులు కారంటట్లేదు, దే ఆర్ గుడ్ బిలీవర్స్, దే బిలీవ్ గాడ్స్ వర్డ్. ఎందుకంటే బికాస్ దే స్టార్టెడ్ వెన్ దే వేర్ హ్యావింగ్ లెప్రసీ. వారికి ఆ కుష్టు ఉన్నప్పుడు కూడా వారు తిరిగి ప్రయాణం ప్రారంభించారు. వాళ్ళు మంచి విశ్వాసులు. కానీ మంచి విశ్వాసులు కానీ వారు ఏం చేస్తారంటే వారు సమాజములో వారు ఏంటంటే వారు పరిశుద్ధులు అనిపించుకోవడం ఇష్టపడ్డారు. సమ్మన్ స్పెషల్ ఏమనుకున్నాడంటే ఇట్స్ టైమ్ టు థ్యాంక్ గాడ్. నేను తర్వాతనే పోతా యాజకుని దగ్గరికి. ముందు దేవుని స్తుతించాలి. ఏ దేవుడైతే కార్యం చేశాడో, ఎవరైతే ఆయన మాట ద్వారా అయితే నాకు స్వస్థత వచ్చిందో ఆయన కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు ఏదో సైలెంట్గా పోయి థ్యాంక్ యూ జీసస్ అంటాడు. ఎలా అంటున్నామా? గొప్ప శబ్దముతో. గొప్ప శబ్దం అంటే ఊరంతా ప్రకటిస్తూ ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నేను కుష్ఠరోగిని, ఐ డోంట్ హ్యావ్ దిస్. ఒక రకమైన సాక్ష్యము, స్తుతి, కృతజ్ఞత. తెలుసు ఎలా అనిపిస్తుంది? వాట్ వండర్ఫుల్. జస్ట్ ఇట్స్ టైమ్ టు ప్రైజ్ గాడ్, ఇట్స్ టైమ్ టు థ్యాంక్ గాడ్, ఇట్స్ టైమ్ టు రిజాయిస్ విత్ ది గాడ్. దేవునితో ఎంతమంది ఉన్న ఈరోజు ఏదో కార్యం జరిగితే ఆ సంతోషాన్ని దేవునితో పంచుకునే వాళ్ళని ఎంతమంది? ఫస్ట్ ఏం చేస్తాము? ఫస్ట్ అయితే ఫ్యామిలీతో పంచుకుంటాం కదా, తప్పులేదు. ఈవెన్ నేనైనా అదే చేస్తాను, సిగ్గుపడాలి కొంచెం. వీ డోంట్ వాంట్ టు షేర్ హ్యాపీనెస్ విత్ గాడ్. దానికి కారకుడైన దేవునితో ఆనందించడం కంటే మనకి ఎవరు ఎక్కువ క్లోజ్ ఉన్నారో వీ వాంట్ టు ఎంజాయ్ విత్ దట్. ఈవెన్ ఐ డూ దట్. ఆల్టర్ మీదకి వెళ్ళి నేను చేయను అంటే
నేను అబద్ధికుండా అయిపోతాను. నేను అన్నమాట. ఐ డోంట్ సే, ఐ ఎంజాయ్ విత్ మై ఫ్యామిలీ వాట్ ఎవర్ గాడ్ దేవుడు నాకు ఇది చేశాడు. ఎస్, మంచిది. దేవుని చేసిన సంగతి ప్రచురపరచడము, దేవుని కార్యములు చెప్పడం మంచిదే. ఆర్ యు ప్రైజింగ్ గాడ్, ప్రైజింగ్ ఇనఫ్ గాడ్? ఆర్ యు థ్యాంకింగ్ ఇనఫ్ గాడ్? దేవుని నువ్వు స్తుతిస్తున్నావా? దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఒక 5 నిమిషాలు తీసుకొచ్చాము. కెన్ ఐ టేక్ 5 minutes? అన్నా అంట పిల్లల సమూయేలు యొక్క తల్లి దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఉన్నది, బాధపడుతుంది. మీకు అందరూ తెలుసా మొదటి అధ్యాయం సమూయేలు గ్రంథం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాడు. ఏలి అనుకుంటాడు తాగి ఉందేమో అనుకుంటాడు కదా. అమ్మ మత్తులోంచి బయటికి రా అంటాడు. పెదాలు మాత్రంగా శబ్దం బయటికి రాదు, కానీ చేస్తున్నాడు. అమ్మ ఈ మత్తులోంచి బయటికి రా అమ్మ, ఎంతసేపు చేస్తామంటే, అయ్యా నీ దాసురాలు మంచము సేవించలేదు, కానీ ఐఎమ్ పోరింగ్ అవుట్ మై హార్ట్ అండ్ నా హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. ప్రార్థనలో ఒక మాట ఉంటుందన్న, అయ్యా నాకున్న ఈ అవమానమును తీసివేస్తే, నాకున్న ఈ యొక్క అవమానమును తీసివేస్తే, నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే, కమిట్మెంట్ ఏమి ఇస్తా తెలుసమ్మా? ఐఎమ్ గోయింగ్ టు డెడికేట్ హిమ్ ఫర్ యూ. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ప్రతిష్ఠిస్తా. వాట్ వండర్ఫుల్. ఏం కృతజ్ఞత అమ్మా. గొడ్రాలకు పిల్లలు రావడం కష్టం, దేవుడు పిల్లగాన్ని ఇస్తుంటాడంట. పిల్లగాన్ని ఇస్తే ప్రభా సంతోషిస్తా, నీకు మేక ఇస్తాను, నీకు గొర్రె ఇస్తాను, నీకు అది ఇస్తాను, లేకపోతే వాళ్ళు 10 మందికి భోజనం పెడతాను, ఇవి చేస్తాను, దావత్ చేసి ఏమంటాడు? నీవు నాకు కుమారుని ఇస్తే నీకు ప్రతిష్ఠిస్తా. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ బ్యాక్. వాట్ కైండ్ ఆఫ్ థ్యాంకింగ్! ఆ కృతజ్ఞత పిల్లరా, నువ్వు నాకు ఇస్తే ఏది ఇచ్చామో దాన్ని నేను ప్రభా నీకు తిరిగిస్తా. నేను అనగలుగుతాను. అలాగనే అంటాడు. పాలు విడిచిన తర్వాత సమూయేలు తీసుకెళ్ళి దేవుని మందిరంలో డెడికేట్ చేసినంత జీవితకాలం అంతా ఏలితో అంటారు, నేను దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు, వీడు బ్రతుకు కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటాడు. దట్ ఈస్ మై థ్యాంక్ఫుల్నెస్. నా కృతజ్ఞత అది నా దేవునికి. ఎందుకంటే దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు కాబట్టి నా కృతజ్ఞత అది. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. తిరిగి వచ్చేవాడు ఇదే కాన్సెప్ట్ వస్తున్నాడు. నాకు జరిగిన కార్యములు నేను శుద్ధుగా అనిపించుకోవడము అది సెకండరీ, కానీ ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు డూ ఇస్ టు థ్యాంక్ మై గాడ్, థ్యాంక్ మై లార్డ్. నా ప్రభు నేను కనికరము చూపించినప్పుడు ఆ కనికరము చూపించిన ఆ దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెల్లించాలి. దానికి ఒక రిజల్ట్ జరిగిందమ్మా. చూపించి నేను ముగిచ్చేస్తున్నాను. ఒకసారి చూద్దాం, కింద చూద్దాం పిల్లలు. కింద వాక్యపాలన వద్దాం, మన వాక్యపాలనకు వద్దాం. ఒకసారి చూద్దాం పిల్లలు, ఒకసారి పిల్లలు. ప్రైజింగ్ గాడ్ తర్వాత 16వ వచనం ఒకసారి చూద్దాం పిల్లలు. ఏమంటుంది చూడు. దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఆయన పాదముల యొద్ద హల్లెలూయా. అంతవరకు పిల్లరా ప్రభు అంత దూరములో ఊర్లో ఉంటే, పొలిమేరులో ఉంటే అంత దూరంకి అని దేవుడు యేసు నా మీద కరుణ చూపించమన్నవాడు ఎక్కడికి వచ్చాడు? యేసు దగ్గరికి వచ్చాడు. బికాస్ ఆఫ్ హిస్ థ్యాంక్ఫుల్నెస్. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో నువ్వు యేసుకు సమీపముగా ఉంటావు. హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన ప్రతివాడు కూడా దేవునికి సమీపముగా ఉంటాడు. హీ వాజ్ అట్ ది ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రపంచున్నాడు విశ్వాసంతో ఏం పొందుకున్నారు? లెట్ దెమ్ హ్యావ్ దోట్. వాళ్ళు పొందుకున్నది వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. లెట్ దెమ్ హ్యావ్. ఎందుకంటే దేవుడు కనికరం గలవాడు, దేవుడు ఇచ్చేసాడు. పెట్టుకుంటారా బాబు మీకు కానీ అంటాడు. ఇక్కడ వచ్చిన వాడికి అంటాడు, యు ఆర్ అట్ మై ఫీట్, యు గో, యు విల్ గెట్ ది సాల్వేషన్. రక్షణ పొందుకున్నాడు. నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది అన్నాడు. పిల్లరా వాళ్ళందరూ విశ్వాసంతో స్వస్థత పొందుకున్నారు. విశ్వాసముతో యేసును పొందుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య ఇచ్చే రక్షణ పొందుకున్నాడు. యేసయ్య ఇచ్చే జీవను పొందుకున్నాడు. యేసు బిడ్డగా యేసుతో ఉండే ఆ గొప్ప భాగ్యము పొందుకున్నాడు.
అంతే కదా, తనకి ఇష్టమైన వారిని ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన పిలిచి తనతో సహా ఉండుటకు పిలిచినంటాడు. వెన్ యు ఆర్ థ్యాంక్ఫుల్ యూ విల్ లివ్ విత్ క్రైస్ట్. దేవుడి రోజు నీతో మాట్లాడు. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావో, ఈ లోకంలో వచ్చేటప్పుడు నువ్వు ఏం విశ్వాసంతో ఏదైనా దేవుడు నీకు కార్ ఇస్తే, బిల్డింగ్ ఇస్తే పొందుకో, పెట్టుకోండి. గాడ్ ఈజ్ అ మర్సిఫుల్ గాడ్. ఇచ్చేస్తాడు, తీసుకుంటాడు. కానీ ఇవన్నీ నీకు ఇస్తాడేమో కానీ అంటాడు దేవుడు ఈ పదవాడికి సంవన్ స్పెషల్ దొరికిందంటే దేవుని రక్షణ యేసయ్యను కలిగి ఉన్నాడు, యేసయ్యతో ఉండే భాగ్యం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో, ప్రభు అన్న కృతజ్ఞత కలిగి ఉంది. సమూయేలు దేవునితో జీవించాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. ఈ వ్యక్తి పిల్లరా యేసు ప్రభు కృతజ్ఞతకి వెళ్ళాడు, ప్రభు పాదముల దగ్గర ఉన్నాడు. యేసయ్య పాదముల దగ్గరనే నెమ్మది, సమాధానము, సంతోషము, రక్షణను పిల్లరా అది పొందుకొని తిరిగి వెళ్ళాడు. వారు పొందుకోలేనిది ఈయన పొందుకున్నది, అది రక్షణ ఉంది. అట్టి సమాధానం, అట్టి రక్షణ, అట్టి యేసయ్యను కలిగిన వారిగా జీవించడం దేవుడు తన కృపాసాయాన్ని మనందరికీ అనుగ్రహించింది. అందరం లేచి నిలిచాం. ప్రార్థన ప్రభుని ప్రార్థన ఆశీర్వాదం సెలవు. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులకు తండ్రి నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్న గొప్ప దేవుడవు నాయన, శక్తిమంతుడు, చక్కని మాటలు నాయన మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. అనేకమైన విశ్వాసంతో అనేకము పొందుకుంటాము, కానీ నేను స్తుతించలేకపోతున్నాం నాయన. నీ కృతజ్ఞత చెల్లించలేక నీకు దూరంగా ఉండిపోతున్నాము నాయన. కృతజ్ఞత కలిగిన వారిగా ప్రభుతో సమీపముగా జీవించే వారి వంటికి సహాయం దయచేయమని, విధపడిన వాక్యం అందరి జీవితంలో ఫలపడిన వాక్యం చేయడం, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని, చేర్చిన ప్రత్యేక బిడ్డను సంఘమును బిడ్డను ఆశీర్వాదంతో నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.